వికారాబాద్ జిల్లా గోధంగూడ సమీపంలో సర్పన్పల్లి ప్రాజెక్టు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమ దందా కొనసాగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు రిసార్ట్స్ యాజమాన్యాలు. అక్రమంగా రిసార్ట్స్లను కొనసాగిస్తూ రిసార్ట్స్లోకి ఎవరు వెళ్లకుండా అడ్డుకుంటూ పెద్ద జాగిలాలను పెంచుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సర్పన్పల్లి ప్రాజెక్టు సమీపంలో గత ప్రభుత్వంలో వివాదంలో ఇరుక్కున్న ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలతో వెల్డర్నెస్ రిసార్ట్స్ నిర్వహిస్తున్నారు. ఈ రిసార్ట్స్పై గతంలో అనేక ఆరోపణలు వెలువెత్తాయి. ఈ రిసార్ట్స్ను అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మించడమే కాకుండా అక్రమంగా సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటీ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తనిఖీలకు వెళ్లిన వికారాబాద్ తహసీల్దార్ నిర్మాణంలో ఉన్న రిసార్ట్స్ కొంత భాగాన్ని జేసీబీతో కూల్చివేశారు. నిర్మాణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఈ వెల్డర్నెస్ రిసార్ట్స్ యాజమాని ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. విహారయాత్రకు వచ్చిన 4 కుటుంబాలు రాత్రి స్టే చేసేందుకు వెల్డర్నెస్ రిసార్ట్స్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే బోటింగ్ చేయడానికి వెళ్ళగా ప్రమాదం సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మృత్యుతో పోరాడుతున్నారు. కానీ ఆ రిసార్ట్స్లో అక్రమంగా ప్రాజెక్టు కొనసాగిస్తున్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఇంత జరిగినా పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆ యాజమాన్యపై చర్యలకు వెనకాడుతున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ రిసార్ట్స్ యాజమాన్యంతో పాటు పడవల నిర్వహణే కాక ఆ చెరువులో ఒక గుడిసె లాంటి బోటు ఏర్పాటు చేసి రాత్రంతా ఆ నీటిలోనే ఉండేలా ఏర్పాటు చేసుకుంది. హనీమూన్ ట్రీఫ్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రిసార్ట్స్ బోటింగ్కి ఎలాంటి అనుమతులు లేకున్నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రిసార్ట్స్ ను ప్రాజెక్టు బఫర్ జోన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వికారాబాద్, అనంతగిరి చుట్టూ 10ల సంఖ్యలో అక్రమ రిసార్ట్స్ దందా కొనసాగుతున్న అధికారులు మామూళ్లకు అలవాటు పడి అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగిన సమయంలో హడావుడి చేసి వదిలేస్తున్నారు కానీ అక్రమ రిసార్ట్స్ ను మూసివేయించే ప్రయత్నం చేయడం లేదు అధికారులు. ఈ వెల్డర్నెస్ రిసార్ట్స్ కు సైతం గత ప్రభుత్వంలో జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఈ రిసార్ట్స్ యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ముద్దు నిద్ర వీడి అక్రమ రిసార్ట్స్లపై నిఘా ఉంచి ప్రజల ప్రాణాలు గాల్లో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు. లాస్ట్ ఇయరే కదా మీరు ఇస్తే కంప్లైంట్ ఎంఆర్ఓ వచ్చి సస్పెండ్ చేసి పడేసి వచ్చి తీసుకొని పోయిన వారు ఆ రోజు ఇట్లా ఎవరు అనలేరు. అంటున్నా ఈరోజు దొంగ లెక్క తీసుకుంటామని చెప్పి నీకేం దొంగతనంగా అనిపించింది. 3 ఏళ్ళ నుంచి పని చేస్తారు. అది మొత్తం రాళ్ళ మేము డెవలపింగ్ ఇచ్చినాము. ఒక 2 ఏళ్ళు అయితే అయిపోతుంది. ఇవన్నీ తీసి వాడు దగ్గర మళ్ళీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? మీరే ఇచ్చారు కదా. మేము ఎందుకు ఇచ్చాము? మీరు లాస్ట్ ఇయర్